మీరు ఐఏఎస్ ఆఫీసర్ అంటే పాలన కదా, పరిపాలన, గుడ్ గవర్నెన్స్ అంటారు కదా. అసలు గుడ్ గవర్నెన్స్ అంటే మనం దేన్ని గుడ్ గవర్నెన్స్ అంటాము? అలెగ్జాండర్ పోప్ అని ఒక ప్రసిద్ధి చెందిన పొలిటికల్ ఫిలాసఫర్ అతను చెప్పాడు, ఫర్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ లెట్ ఫూల్స్ కంటెస్ట్, దట్ గవర్నమెంట్ ఈస్ బెస్ట్ విచ్ గవర్న్స్ బెస్ట్ అని. ప్రజలకి కావాల్సిన వాళ్ళ గుడ్స్ అండ్ సర్వీసెస్, సేవలు, మరి వారికి కావాల్సిన సామాన్లు, నాణ్యత కలిగిన సరుకులు అందించడం, తర్వాత వాళ్ళు భయం లేకుండా ఒక డిగ్నిఫైడ్ లైఫ్ లీడ్ చేసే పరిస్థితులు కల్పించడం, తర్వాత విదేశ రంగాల్లోనూ మరి ఆర్థిక వ్యవస్థని కొంచెం సజావుగా నడిపిస్తూ ఉండడం, ఇంటర్నల్ సెక్యూరిటీ దేశంలో కూడా మరి సుస్థిరంగా ప్రజలు ఉండే పరిస్థితులు కల్పించడం, ముఖ్యంగా గుడ్ గవర్నెన్స్ అంటే ఇది. అంతర్జాతీయంగా దీనికి కొన్ని కొలమానాలు కూడా ఉన్నాయి, ఇండిసీస్ అండ్ ఇప్పుడు సింగపూర్, స్వీడన్ అన్నిటికంటే మంచి గవర్నెన్స్ ఉన్న దేశాలని చెప్పుకోబడతాయి. అలాగే మన దేశంలో కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రం బెస్ట్ అని, ఇది కేరళ, గుజరాత్, తెలంగాణ కూడా మరి మంచి గణనీయమైన గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలని చెప్పుకోబడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే టూకీగా అది. అంటే మన ఆంధ్రప్రదేశ్ అందులో లేదంటారా గుడ్ గవర్నెన్స్లో? ఉన్నవి చెప్పాను, లేని మరి ఎన్నో లేవు. వాటికి అంటే ఇప్పుడు ఈ కొలమానాలు కూడా పెద్ద శాస్త్రీయంగా ఏర్పరచబడినవి కాదు, కొంత సబ్జెక్టివిటీ కూడా ఉంటుంది. నాకు కావలసిన విధంగా ఆ రాష్ట్రాలు ఎన్నుకోబడేటట్టు కూడా నేను వాటిని మార్పు చేయగలను. కనుక ఏదో వాళ్ళు ఏదో అంతర్జాతీయంగాను దేశవ్యాప్తంగా చేస్తున్నారని చెప్పాను, కానీ వాటి బట్టి మనం నిజంగా కరెక్ట్గా జడ్జిమెంట్ చేయాలని కాదు. గుడ్ గవర్నెన్స్ గురించి చెప్పారు అలెగ్జాండర్ పోప్. ఆయన సేయింగ్తో మీరు ఈ అలెగ్జాండర్ పోప్ గురించి ఒకసారి పివి నరసింహరావు గారు కూడా ఒకసారి ఆయన స్పీచ్లో కోట్ చేశారు. ఆయన పోయిటరీ కూడా ఏదో అనుకుంటాను, ఆయన పోయిటరీ కూడా అవును రకరకాల ఆయన అలెగ్జాండర్ నోవలిస్ట్ అది. అయితే మీరు అన్నట్టుగా సుపరిపాలన అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్ ఏంటంటే కొన్ని బేసిక్ పాయింట్స్ పెట్టుకొని ప్రాక్టికల్గాను థియరీగాను మధ్య సమన్వయం చేసుకుంటే ఈ రాష్ట్రాలు బాగున్నాయి అని. ముఖ్యంగా ప్రజలు సుఖంగా ఉన్నారా లేదా, అది ఫండమెంటల్. అది ఫండమెంటల్. అండ్ దెన్ కొన్ని ఫండమెంటల్స్, ఇప్పుడు జాక్ హాబ్స్ అని సోషల్ కాంట్రాక్ట్ థియరీ అని మీరు వినుంటారు. అవును సార్. సామాజిక పద్ధతి ప్రిన్సిపల్ అంటారు దాన్ని, సోషల్ కాంట్రాక్ట్ థియరీ. ఆయన అంటే ఇప్పుడు సుపరిపాలన ఏది అని చెప్పుకోవడం కంటే సుపరిపాలన లేకపోతే ప్రజలు ఎలా ఉంటారు అని అతను చెప్పాడు. ఏంటి, ప్రజలు సాలిటరీ అంటే ఒంటరితనం అనుభవిస్తారట, పువర్ దారిద్ర్యంలో ఉంటారు, బ్రూటిష్ అంటే ఒక విధంగా ఒక పైశాచికమైన జీవిత శైలికి లొంగిపోతారు, నాస్టీ అంటే చాలా జుగుప్సాకరమైన పరిస్థితుల్లో బతకడం, అండ్ షార్ట్ ఎందుకంటే జీవన పరిమాణం కూడా తగ్గిపోతుంది మరి సుపరిపాలన లేకపోతే. ఇవి లేకపోవడం సుపరిపాలన చెప్పుకోవడం ఇది ఆయనకి యాంగిల్, ఈయనకి యాంగిల్. అదే ఆయన మరి ఏది ఉండాలో చెప్పాడు, ఈయన మరి ఏది లేకపోతే ఎలా ఉంటుందని చెప్పాడు. చాలా బాగుంది సార్. సార్ మామూలుగా పాలకులు అధికారంలో, రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుంది, మీరు బ్యూరోక్రాట్స్ కలిసి పాలన అందిస్తారు ప్రజలకి. పాలకులు అధికారుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి సార్? పాలకులు అనకంటే వాళ్ళని రాజకీయ నాయకులు అంటే మంచిదండి. అదే ఎందుకంటే అందరూ పాలకులే, ప్రజలే పాలకులు. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ అవర్ సెల్స్ కాన్స్టిట్యూషన్ అన్నారు కదా. కనుక అదేంటంటే ముఖ్యంగా ఒక విధంగా చెప్పాలంటే మంత్రికి, సెక్రటరీకి హైయెస్ట్ లెవెల్లో చూద్దాం రకరకాల, ఇప్పుడు కలెక్టర్కి, జిల్లా పరిషత్ చైర్మన్కి, ఎమ్మెల్యేకి, బీడీఓకి రకరకాలుగా ఉంటాయి. ఆ స్థాయిలో వాళ్ళు మొగుడు పెళ్ళాల్లో ఉండాలండి, భార్యాభర్తల్లా ఉండాలి. చీఫ్ సెక్రటరీ వర్సెస్ సీఎం అనుకున్నాం సుమారుగా. భార్యాభర్తలు ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. మరి ఈయన లేకపోతే వాళ్ళు ఆయనకి కష్టం, ఆయన లేకపోతే ఈవిడికి కష్టం. పరస్పర గౌరవం, తర్వాత ట్రస్ట్, నమ్మకం మీద ఉండాలి. రిలేషన్షిప్ షుడ్ బి బిల్ట్ ఆన్ ట్రస్ట్. అధికారులు, సివిల్ సర్వెంట్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్స్, ప్రభుత్వ ఉద్యోగులు కాదు వాళ్ళు, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. సో ఎందుకంటే వాళ్ళకి నా జీతం ఇవాళ నా పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, మీరు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుంది.
కనుక మీకు నా మీద అధికారం ఉన్నట్టే కదా, నేను మీకు కూడా సేవకండి. కానీ ప్రజలకి మరి నాయకులు ఎవరు? ఎన్నుకోబడిన వాళ్ళు. కనుక వాళ్ళకి ఈ అధికారులు మేము చెప్పిన మాట వినాలి అని ఆశించే హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చే ఆ ఆదేశాలు మాత్రం కొన్ని నిబంధనలకు లోబడి ఉండాలి. దే షుడ్ నాట్ బి ఆర్బిటరీ. అంటే ఇష్టానుసారంగా ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూలు చేస్తాను 30 మందికి, మొదట ఎవరు లోపలికి వస్తే వాళ్ళు ఎన్నుకుంటానంటే అది మరి దట్స్ నాట్ కరెక్ట్ కదా, ఆర్బిటరీ. ఇట్ షుడ్ నాట్ బి డిస్క్రిమినేటరీ. ఆడవాళ్ళని నేను సెలెక్ట్ చేయని, వాళ్ళ ఓన్లీ మగవాళ్ళని చేస్తానంటే దట్స్ డిస్క్రిమినేటరీ.